హాయ్ అండి. ఆగండి ఆగండి, స్కిప్ చేసేయకండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి కదా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాల్సిందే. రోజు పిల్లలకు బయటవి కొని ఇవ్వలేము కదా, అది మంచిది కూడా కాదు. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రోజు ఏదో ఒకటి వెరైటీగా చేసి పెడతారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఉల్లి కట్ చేసి పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా వేయండి. కారం మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, మసాలా కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇదంతా వీడియో తీయలేదు, వీడియో అయితే తీసేస్తాను కానీ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వలేను, అందుకే చూపించలేదు. నోట్తోనే చెప్తున్నాను, ఏమీ అనుకోకండి. ఇవన్నీ కలిపాక వాటర్ పోసుకొని ఆ తర్వాత గోధుమ పిండి కలపండి. ఇలా ముద్దగా కలిపి చేత్తోటే మా అమ్మమ్మ, మా అత్తయ్య ఇలా చేత్తో వేలుతోనే నొరిపేసేవాళ్ళు పెనం మీద. మనం అలా చేసుకోలేములేండి. వాటర్ యాడ్ చేసుకొని మనకి నచ్చిన క్వాంటిటీలో కలుపుకోవాలి. గోధుమ పిండితో ఇలా చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కారం మాత్రం వేసుకోండి. తీపి ఎక్కువగా ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదా, కారంగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పలుచగా కలుపుకొని చిన్నగా వేసుకోండి, పెద్దవి వేయొద్దు ఎందుకంటే విరిగిపోతాయి. చిన్న వేయడం వల్ల నీట్గా వస్తాయి. ఇలా చేసి పెడితే పిల్లలు మాత్రం ఇష్టంగా 2-3 తినేస్తారండి. ఇది మాత్రం నిజమండి. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయండి, కారంగా ఉంటుంది కదా, ఇష్టంగా తింటారు. కొత్తిమీర, కరివేపాకు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం యాడ్ చేయలేదు, ఎందుకంటే ఏంటమ్మా ఇది ఎక్కువగా ఉన్నాయని పిల్లలు అంటారు, అందుకే నేను ఏమీ వేసుకోలేదు. కారం మాత్రం వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసానులేండి, కనిపించట్లేదు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. సరే అండి, ఉంటానండి. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటాను, బాయ్.